జిల్లా పిలిపాక మండలం ఐలాపురం గ్రామం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం 4 మూడల కూడలు చూడొచ్చు. ఇక్కడ ఇటు పక్క వెళ్తే గిరిజన ఆశ్రమం పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇటు పోతే కేజీబీవీకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది ప్రధాన రహదారి, మనుగురు నుండి ఏడూరు నాగారం వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ పేరుకు మాత్రం స్పీడ్ బ్రేక్, అసలు ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తారని చెప్తున్న ఆర్ఎండ్బి అధికారులు ఇంత పాఠశాలలు ఉన్న చోట ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఉదాహరణ సాక్షాత్ పిరపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు కలగ చేసుకుని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి చెప్పండి అని ఆర్ఎండ్బి అధికారులు చెప్పిన సందర్భాలున్నా ఆర్ఎండ్బి అధికారులు నిమ్మకి నీరెత్తినట్లుగా పోయేది మా ప్రాణాలు కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ప్రవర్తన చూస్తుంటే అసలు సిగ్గు చెడుకుంది వాస్తవం చెప్పాలంటే. అసలు ఒక స్పీడ్ బ్రేకర్ చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ఉన్న చోట కనీసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదంటే వీళ్ళ పరాకాష్ట, ఆర్ఎండ్బి అధికారుల దుర్మార్గమైన చర్యలు ఏ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు నిండు ప్రాణాలు 2 పోయే పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చూస్తుంది. ఇక్కడ ఒక కారు ఇక్కడ రోడ్డు మీద ఢీకొని ఒక బైక్ ఇక్కడ వెళ్ళింది. ఆ బైక్ మీద పిల్లలు ఉన్నారు. ఎంతో మంది ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే ఈ విధంగా ఉంది. ఆర్ఎండ్బి అధికారుల పిల్లలు మరి కార్పొరేట్ చదువుతున్న లక్షల జీతాలు వస్తాయి కానీ ఇక్కడ మా గిరిజన పేద పిల్లలు, బీసీ పిల్లలు అంటే ఇట్లాంటి పిల్లల మీద ఎందుకు నిర్లక్ష్యం ఆర్ఎండ్బి అధికారులు కానీ మేము ప్రశ్నిస్తున్నాం. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.